నేను రీసెంట్‌గా ఒక మూవీ అయితే చూసాను. ఆ మూవీ గురించి నేను ఖచ్చితంగా మీతో ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు చైల్డ్‌హుడ్‌లో 'మొగలి రేకులు' సీరియల్ ఎంతమంది చూసారో నాకు తెలీదు. ఆ 'మొగలి రేకులు' సీరియల్‌లో ఆ బ్యాక్‌గ్రౌండ్ లవ్ ట్రాక్ ఒకటుంటది. ఆ లవ్ ట్రాక్‌కి కొంతమంది లాక్ అయిపోయి ఉంటారనమాట. ఆ 'మొగలి రేకులు' అంటే చాలామందికి తెలియని వాళ్ళైతే ఉండరు 90స్ కిడ్‌కి. అమ్మమ్మో, తాతయ్యో ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళు వేసే ఉంటారు, చూసే ఉంటారు. హీరోని 'మిస్టర్ పర్ఫెక్ట్' మూవీలో మనం చూసిన తర్వాత సైడ్ క్యారెక్టర్ అని కాకుండా సెకండ్ హీరో అని చెప్పేసి ఒకప్పుడు 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలోని ఈయన్ని ఇంట్రొడ్యూస్ కూడా చేశారనమాట. సో ఆ తర్వాత మరలా ఇప్పుడు రీసెంట్‌గా ఒక సినిమాలోనైతే నేను చూసాను. అది కూడా 'ది 100' మూవీ ప్లాట్ అయితే మాత్రం ఎక్స్‌ట్రీమ్ లెవెల్ భయ్యా. చాలా వరకు లాజికల్‌గా ఎక్కడ ఎటువంటి మైనస్ లేకుండా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్‌ని మెయింటైన్ చేస్తూ స్టోరీ లెవెల్‌ని చాలా నీట్‌గా తీసుకెళ్లారు. ఆ ప్రోటోకాల్ ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు హైయర్ ఎఫిషియన్సీ నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు అది వెళ్ళే ప్రాసెస్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని మిస్ చేయకుండా చాలా నీట్‌గా తీసుకెళ్లారు. మనకి ఎక్కడ కూడా లాజిక్ మిస్ అవ్వకుండా స్క్రీన్ ప్లేలో ఎటువంటి బొక్కలు లేకుండా నీట్‌గా తీసుకెళ్లారనమాట. అండ్ నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటి అంటే ఎక్కడ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్ కానీ ఓకే సమ్ డీవియేషన్ టాపిక్ కానీ ఎటువంటిది రాదు. కాకపోతే స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ అయితే అనిపించింది. లిటరల్లీ స్టార్టింగ్ హీరో ఎంట్రీ కానీ మధ్యలో జరిగే కొన్ని సీన్స్ కానీ కొంచెం ల్యాగ్ అయితే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎండింగ్ పాయింట్కి వెళ్ళేసరికి చాలా అంటే చాలా నేనైతే మాత్రం స్కిప్ చేయకుండా ఎటువంటి ఫార్వర్డ్ బటన్ కొట్టకుండా ప్రతి ఒక్క ఫ్రేమ్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని అయితే మాత్రం ఆకట్టుకుంటుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్లో చూడండి. ప్రెజెంట్ స్ట్రీమింగ్లో టాప్ 3లో అయితే మాత్రం అమెజాన్ ప్లాట్ఫామ్లో అయితే ఉందన్నమాట. ఎవరన్నా మాత్రం ఈ సినిమాని అయితే మాత్రం మిస్ చేయొద్దు. స్టోరీ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. స్టోరీని నేను చెప్తే మాత్రం స్పాయిలర్ అయ్యి ఉంటాను. బట్ చిన్న లీడ్ అయితే ఇస్తా. సాఫ్ట్వేర్లో పనిచేసే ప్రతి ఒక్క అమ్మాయి ఈ సినిమా డెఫినెట్గా చూడాలి. ఎందుకు అని అంటే అందుకే ఆ సినిమా అసలు ఆ మ్యాటర్ ఏంటి అనేది తెలుసుకోవడానికైనా సరే ఈ సినిమా డెఫినెట్గా అమెజాన్ ప్రైమ్లో వాచ్ చేయండి.